సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, రానయ్యున్న యేసు రాజుకే, బోలో యేసు మహారాజుకే. మహోన్నతుడైన మా ప్రభువా, లోకమందంతటా మీ సువార్తను ప్రకటించమన్నారు. మందిరములు ప్రభువా ప్రజలు కూర్చబడి వాక్యం విని పరలోక రాజ్యానికి వెళ్ళే సమూహము సిద్ధపరచు స్థలములు ప్రభువా, వాటిలో ఇది ఒక స్థలముగా మీరు సిద్ధపరిచి కలగొండ గ్రామాన్ని మీరు ప్రేమించి బిడ్డలను ప్రేమించి మాకు ద్వారా భారం అనుకుంటున్నాము, కానీ వా మీ దృష్టికి ప్రపంచం అంతా కలిపి ఒక్క మనిషి నెత్తి మీద ఎన్ని ఎంటుకలు ఉంటాయో ప్రపంచం అంతటిని అలాంటి గోళముగా మీరు సృజించినారు. విస్తారమైన సంఖ్యల వ్యక్తులతో నింపినారు ప్రభా. మరి శ్రేష్టమైన పరలోక రాజ్యమును కూడా నింపాలని మీరు ఆశపడుతున్నారు. ఉపాధి అయితే తండ్రి మీ రాజ్యమును దోచుకుని దొంగయ్యూ దోచుకుని వాడయ్యుండి ప్రభా, మీ ఆ దేవాలయమైనటువంటి ఆదాములైన వారిని తన వైపు మళ్లించుకున్నాడు. వారిని బట్టి మినీ మందిరాలు వాడు కట్టుకుంటున్నాడు ప్రభా. వాటిని కూలదోసి ఆ హృదయాన్ని పడగొట్టి సౌలు లాంటి అపవాదిక మందిరాన్ని పడగొట్టి ప్రభా, తన స్వభావాన్ని పడగొట్టి ప్రభా, తన్నే పడగొట్టి ఇక జీవితం నేను కాదు నాయన క్రీస్తు అన్న భావంతో తాత్పర్యంతో బిడ్డ జీవితాన్ని మలుపు తిప్పిన మా ప్రభా, ఈ మందిర నిర్మాణం ద్వారా ఈ స్థలానికి ఈ ప్రాంతం వారు అనేకులు వచ్చి మీ వాక్యాలు విని వారు కూడా మీ హృదయాలు తట్టు వారి హృదయాలు మీ తట్టు తిప్పుకొనగలిగినట్లుగా సహాయం ఇచ్చామని, ఈ తరంగా వచ్చిన ప్రతి ఒక్కరూ మీరు నివసించే మందిరాలు ఉన్నట్లుగా కృపద ఇచ్చామని, అట్లా ఈ పని దీవించి ఆస్వాదించమని, ఈ ప్రారంభంలో కూడా మీ సన్నిధి నుంచి మీరుగా అడుగుడమని, మీ సన్నిధిని స్థలంలో ఉంచి ప్రభువా యెషయా అలా మార్పు చెందినాడు ఆ విధముగా అనేకులు ప్రభు స్థలానికి వచ్చి మార్పు చెంది మీ పనికి పరికరాలు ఉన్నట్టుగా సహాయం ఇచ్చామని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామలో ఈ మందిర ప్రతిష్ఠ చేస్తున్నాను. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సొలొమోను దేవాలయములో మేఘము రాగానే, సొలొమోను దేవాలయములో మేఘము రాగానే, యాజకులు నీ తేజు మహిమకు నిలువలేక పోయిరి. యాజకులు నీ తేజు మహిమకు నిలువలేక పోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము.
ఆది అపోస్తలులపై నీ ఆత్మవర్షం కుమ్మరించి, ఆది అపోస్తలులపై నీ ఆత్మవర్షం కుమ్మరించి, అట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము. అట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, సిల్వ రక్తము చేత మమ్ము రక్షించి ఉంటివి. సిల్వ రక్తము చేత మమ్ము రక్షించి ఉంటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సరే సరే ఈ భూప్రపంచం అంతటిని దేవుడు యెహోవా సృజించినాడు. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఒకప్పుడు లేవు. కానీ నాకు చూడమ్మా, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు తన ఆలోచనలను సృష్టిగా మార్చాడు. చూడండి, మానవులైన మనకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ప్రతి మనిషికి ఆలోచనలు ఉంటాయి. కానీ ఆలోచన అనేది మూలమునకే కర్త అయినటువంటి దేవుడు చాలామంది పిల్లలు బొమ్మలు వేస్తారు. ఏ పిల్లలు ఏ బొమ్మ వేసినా సృష్టిలో ఉన్నదాని నుంచి వేస్తారా, లేని వేస్తారా? ఉన్నదాన్ని చూసిన దాన్ని ఊహలో వేస్తారు.
కానీ సృష్టికర్తైన దేవుడు దృశ్యముగా సమస్తమైన సృష్టిని కూడా ఆయనే కలుగు చేశారు. కానీ వీటి అన్నిటిలో కూడా మూలమైనటువంటిది మానవుడు. ఆ మానవుని కొరకు దేవుడు ప్రపంచం అంతటినీ సృజించాడు. ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో మనుషులు లేరనుకోండి, ఏంటి మన దేశం మొత్తం మీద మనుషులు లేరనుకోండి, ఏముంటాయి? రైల్వే స్టేషన్ ఉంటాయా? విమానాశ్రయాలు ఉంటాయా? ఉండవు. బస్ స్టాండ్లు ఉంటాయా? ఉండవు. బస్సులు ఉంటాయా? ఉండవు. ఆటోలు ఉంటాయా? ఉండవండి. ఇళ్ళు ఉంటాయా? ఉండవై. రోడ్లు ఉంటాయా? ఉండవై. విద్యుత్ దీపాలు ఉంటాయా? ఉండవండి. ఏముంటాయి? ఏమీ ఉండవండి. ఏమీ ఉండవు. ఇవాళ ఇవన్నీ ఉన్నాయి అంటే వాటి కోసం అవే, మన కొరకు అవే? మన కోసం అవి. మన కొరకు అవి. మన కొరకు దేవుడు వాటిని సృజించున్నాడు. అవి లేకపోతే మనం ఎలా జీవిస్తాం? జీవించను. ఆది మనలు జీవించారు, వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయా? లేవు. లేవు. కానీ కాలము జరుగుతున్న కొలది దేవుడు మానవునికి జ్ఞానము కలుగు చేసి ఈ అభివృద్ధి అంతటినే సృజించినాడు. కానీ మనుషులు అందరూ తాపత్రయపడుతున్నారు. స్థలం కావాలి, ఇల్లు కట్టుకోవాలి, కరెంటు పెట్టుకోవాలి, నాపరా చేసుకోవాలి, పాలిష్ చేసుకోవాలి, మంచి బాత్రూమ్ కట్టుకోవాలి, మంచి రూమ్ కట్టుకోవాలి, మంచి వాహనం కొనుక్కోవాలి, మంచి నగలు కొనుక్కోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి. అవును. ఇవన్నీ ఒకదానికి ఒకటి కూర్చుకుంటున్నాడు మానవుడు. వాటిలో ఆనందిస్తున్నాడు. కానీ ప్రపంచం పుట్టి ఇన్ని వేల సంవత్సరాలు అయింది. పుట్టిన మనుషులు ఎవరైనా చచ్చిపోకుండా ఉన్నారా? లేదు. లేదు. ఎవరైనా ఉన్నారా? లేరు. పుట్టిన వాడికి తాపత్రయమా, పుట్టిన వాడికి తాపత్రయమా? తాపత్రయం అంటే అది కావాలి, ఇది కావాలి. అది పుట్టినోడా పుట్టనోడా? పుట్టినోడే. పుట్టినోళ్ళే. పుట్టినోళ్ళకి కావాలి, ఇవన్నీ పుట్టినోళ్ళకి కావాలా? పుట్టినోళ్ళకే కావాలి. సరే, ఒక ఇల్లు కట్టాడు, 100 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఆ మనిషి 100 సంవత్సరాలు ఉంటాడా? ఉండరండి. కానీ మనిషి సంపాదించన్నీ ఉంటేనే కానీ వాడు వెళ్ళిపోతే అప్పుడు సంపాదించన్నీ ఆడితో పాటు వెళ్ళిపోతున్నాయి. ఆడు ఒక్కడే వెళ్ళిపోతున్నాడా? ఒక్కడే వెళ్ళిపోతాడు. మరి నా ఇల్లు అన్నది ఇక్కడే ఉంటుంది. నా పొలము ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఉంటుంది. నా కారు ఇక్కడే ఉంటుంది. చెప్పండి, నాది 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 అన్నవాడు అందరూ ఇక్కడే ఉంటున్నారు. ఉన్నారా? వెళ్ళిపోతారు. ఉంటలా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సంపాదించినవన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి సంపాదించి తీసుకెళ్ళిపోతున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా? విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఒక అమ్మాయిని తెలుసుకున్నాడు, ఒక అబ్బాయి పెళ్ళి, ఒక 30 ఏళ్ళ తర్వాత చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎప్పుడు వెళ్తా మరి వాళ్ళ ఆవిడని కూడా తీసుకెళ్ళాడా? లేదండి. తీసుకెళ్ళలేదు. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళలేదు. కుదురుద్దా తీసుకెళ్ళడానికి? కుదరదండి. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్తున్నాం. ఏమీ లేకుండా వచ్చాము, ఏమీ లేకుండా వెళ్తాం. మరి కూర్చుకున్నాయని ఇక్కడే కానీ మనతో వస్తాయా? ఇక్కడే వదిలిపెట్టాం. మనతో రావు. కానీ మనం చనిపోయిన తర్వాత అక్కడ మన జీవితం అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు, అయిపోయింది. చచ్చిపోయిన తర్వాత మనిషి ఉన్నాడా? లేడండి. కనబడుతున్నాడా? కనపడు. వినపడుతున్నాడా? లేదు. ఉన్నాడా? లేడా? లేడు. ఏమైపోయింది శరీరం అంతా? మన్ను అయినది మరలా సమాధి పెట్టి కాల్ చేస్తే మళ్ళీ మట్టి అయిపోయిందా లేదా? అయిపోయిందండి. ఒకసారి మీరు ఆలోచించండి. నాకు చూడండి, అందరూ అటు ఇటు చూస్తే అట్లాగా. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఉన్నాము కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నాం.
మనం లేకుండా పోతామని తెలుసా తెలీదా మనకి? తెలుసండి. ఏదో రోజు చచ్చిపోతామని తెలుసు కదా, తెలుసు. తాపత్రయపడుతున్నాం కదా, అది నాది 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 పోట్లాడుతున్నాం కదా. సరిహద్దు దగ్గర జాడి తేడా వస్తే ఏం చేస్తున్నాం? పోనీ అనుకుంటున్నారా? గోడ కట్టితే 2 అంగుళాలు తేడా వస్తే పోనీ అనుకుంటున్నారా? మాటతో అయిపోతున్నాయా? లేదు, పెరుగుద్ది. పెరుగుద్ది, గొడవలోకి చేతల్లోకి వెళ్ళిపోతున్నాయి. చేతలు దెబ్బలాట్లోకి వెళ్ళిపోతున్నాయి. దెబ్బలాట్లు మళ్ళీ ఒకళ్ళనొకడు చంపుకుంటున్నారు. ఏం ప్రయోజనం? భూమి మీద మనుషులు పడుతున్న ప్రయాస అంతా కూడా దక్కేది కదంట, అంతా వ్యర్థమేనట. తన కలిగియన్ని సంపాదించుకునే అక్కడే ఉంటే తన బట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతాడట. కాబట్టి మనకి ఇవన్నీ శ్మశాన వైరాగ్యం ఒకటి ఉంది. సమాధికి వెళ్ళే అనుకుని ఏముందరా పాపం, నేను సాయంత్రం 9 గంటల మీద కూర్చొని మాట్లాడుకున్నాంరా, అటు వెళ్ళేప్పటికి ఫోన్ వచ్చిందిరా, వచ్చేటప్పుడు చచ్చిపోయాడురా అని అనుకుంటామా లేదా? అనుకుంటాం. అది ఏముందరా మానవ బ్రతుకు, మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకి తెలీదు. ఇంత మాత్రం తాపత్రయం అంత మనకి ఎందుకురా అని అనుకుంటారా? అనుకుంటాం. ఎంతసేపు ఉంటుంది అది? అంతలో కనబడుతుంది. ఎంతసేపు ఉంటుంది? క్షణం. కాసేపా ఇంకా ఉంటుందా? కాసేపే. కాబట్టి ఒక విషయాన్ని మీరు గమనించండి. బైబిల్ మనకు వాస్తవం చెబుతుంది. మనిషి పుట్టక మునుపు మన తల్లి గర్భంలో ఉన్నాం కదా, తల్లి కడుపులో ఉన్నాం కదా. కడుపులో పడ్డాడమ్మా. ఏంటి? కడుపును పడ్డాడమ్మా. కడుపును పడ్డాడమ్మా అంటే అర్థం ఏంటి? గర్భం ధరించాను. 9వ నెల వచ్చిందమ్మా. ఏంటి? 9వ నెలగా 9వ సంవత్సరం కూడా రానియమ్మా అంటావా? అనమండి. 9వ నెల వచ్చిందమ్మా. 3వ నెల అయితే 3వ నెలమ్మా. 4 అంటే 4వ నెలమ్మా. 5 అంటే 5వ నెలమ్మా. 6 అంటే 6వ నెల. 7 అంటే 7వ నెల. తర్వాత 8వ నెల. తర్వాత 9వ నెల. 9 తర్వాత ఇంకేముంది? 10. ఇంకా లేదు. భూమి మీద పుట్టాడమ్మా. ఎవడైనా సరే కడుపున పడ్డోళ్ళు మళ్ళీ 9 నెలలు అయ్యేపడి మళ్ళీ భూమి మీద పడ్డాడు. బయటికి రావాల్సిందా లేదా? రావాల్సిందే. భూమి మీద పడ్డాడు. అంటే పుట్టాడు. ఆ పుట్టినాడు ఎంతకాలం? తల్లి గర్భంలో ఎంతకాలం? 9 మాసాలు. 9 మాసములు. రోజులా? నెలలు. 9 వారాలా? కాదు, నెలలు. 9 నెలలు. 9 నెలల తర్వాత ఎక్కడ పడుతున్నాడు? భూమి మీద పడుతున్నాడు. మరి భూమి మీద పడి మరి లేకుండా తల్లి గర్భంలో లేకుండా పోయాడు, భూమి మీద పడ్డాడు. భూమి మీద పడి ఉన్నాడా పోయాడా? భూమి మీద ఉన్నాడా పోయాడా? తల్లి గర్భంలోంచి బయటికి పోయాడు. తల్లి గర్భం ఖాళీ అయిపోయింది. ఎక్కడ పడ్డాడు? భూమి మీద పడ్డాడు. భూమి మీద పడ్డాడు. ఎంతకాలం ఉన్నాడు? 90 సంవత్సరాలకు. 90 సంవత్సరాలు అయిపోయిందా మళ్ళీ ఏం చేస్తుంది? అక్కడే ఉన్నాడా? పడిపోతున్నాడా? ఇక్కడ వెళ్ళిపోతాడు. ఎక్కడ పడుతున్నాడు? భూమి మీద మళ్ళీ భూమి మీద పడుతున్నాడు. భూమి మీద పడిన తర్వాత ఏమవుతున్నాడు? తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాడా? అవును. తల్లి గర్భం ఖాళీ అయిందా? వచ్చాడా? ప్రాణంతో వచ్చాడు? చచ్చిపోయి వచ్చాడా? ప్రాణంతో వచ్చాడు. మరి భూమి మీద జీవించినంతగా ఎలా జీవించాడు? ప్రాణంతో. మరి చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? ప్రాణం పోతుంది. ఏముంటుంది? ఆత్మ ఉంది. అసలు మనిషి నువ్వు తెలుసా? నీకు అద్దంలో చూసుకున్నావు ఎప్పుడన్నా? నువ్వు నీ మొహం గుర్తుపడతావా? నిన్ను గుర్తుపడతావా? గుర్తుపడతావు. ఎవరు ఉన్నారు మొహం అద్దంలో? నా మొహం నేనే. నువ్వు అద్దం ఆయన అద్దం నువ్వు తీసుకుంటే నేను కనపడతానా? కాదు, వేరే నేనే కనపడతా. మరి నీ చేతుల అద్దం ఆడికిస్తే ఎవరు? ఎవరి చేతి అద్దం ఎవరి చేతిలోకి వెళ్తే వాళ్ళే కనపడతారు. కాబట్టి నువ్వు నీకు తెలుసా తెలియదా? తెలుసు. నీ ముఖం నీకు తెలుసా తెలీదా? తెలుసు. 10 మంది ఫోటోలు అయితే వాటిలో నీ ఫోటో తెలుసుద్దా తెలీదా? తెలుసుద్ది. ఇది నాది ఏరుకుంటావా ఏరుకుంటాం. తీసుకోవా? తీసుకుంటాం. నీ ముఖం నీకు తెలుసు. నువ్వు ఎలా ఉంటావో నీకు తెలుసు. నీ ఫోటో ఏదో ఒకటి నీకు తెలుసు. అలాగే నేను చనిపోయిన తర్వాత మరి మీ ఇంటి వాళ్ళు ఆ ఫోటో తీసుకుంటారా? తీసుకోరా? ఇదిగో మా అమ్మాయి,
ఇదిగో మా అమ్మాయి, ఇదిగో మా అమ్మ, ఇదిగో మా నాన్న. ఏడి ఈడే? ఫోటోలో ఉన్నాడు. ఈడే? మీ నాన్నేడమ్మా? వాళ్ళ నాన్న బజార్కి వెళ్ళాడు. మీ నాన్నేడి? ఆడే గోడ మీద ఫోటో ఉంది. ఇది మీ నాన్నేడే అమ్మాయి? ఈడే అంటే సరిపోద్దా? వెళ్ళి మాట్లాడొద్దా అబ్బాయితో? ఇలా పనికొస్తానో రాలేదేంట్రా? నేను మాట్లాడతాడా? మాట్లాడు. ఉన్నాడా? మనిషి ఉన్నాడా? ఫోటో ఉందా? ఫోటో ఉంది. అది ఆ మనిషి ఫోటోకి మారాడా? మనిషిగా ఉన్నాడా? ఫోటోగా మారాడు. మనిషి ఉండగానే ఫోటో ఉంది. మనిషిలో నుంచి ఫోటో వచ్చింది. మనిషి పోయినా కానీ ఫోటో ఉంది. ఉన్నాడా? మరి ఇదేంటి ఫోటో? ఎవర్రా? నానే. మా నాన్న. మరి చచ్చిపోయాడు అన్నావుగా? ఆయన చనిపోయాడు కానీ ఆయన రూపమైన ఫోటో మాత్రం ఇక్కడ ఉంచారు. చెప్పు, ఉందా లేదా? ఉంది. మన ఇంట్లో చచ్చిపోయిన ఫోటోలు ఉండలేదా? ఉంటాయి. ఉంటున్నాయి. చూసి చప్పుడు ఇప్పుడు చూస్తున్నావా లేదా? చూస్తున్నాం. ఇదిగో మా నాన్న, ఇదిగో మా అమ్మ, ఇదిగో మా చెల్లి, ఇదిగో మా అక్క అని చెప్పుకుంటున్నావా లేదా? చెప్పుకుంటున్నాడు. మనిషి దాటిపోయినా ఆ మనిషి ఫోటోలు మన ఇళ్లలో ఉన్నాయా లేదా? ఉంటున్నాయి. మనం దాచుకుంటున్నామా లేదా? దాచుకుంటున్నా. ఏంటమ్మా ఎంత పట్టుకున్నావు? మా అమ్మమ్మ కూడా పొట్టిగానే ఉండేది. రా చూపిస్తాను రా. ఆమె చచ్చిపోయి 100 ఏళ్ళు అయిపోయింది. చూపిస్తానంటావేంటి? ఫోటోస్ ఫోటో చూపిస్తుంది. ఫోటో చూపించావా? వాళ్ళ అమ్మమ్మ చూపించిందా? ఫోటో చూపిస్తుంది. వాళ్ళ అమ్మమ్మ కదా? వాళ్ళ అమ్మమ్మే ఫోటో. వాళ్ళ అమ్మమ్మ చూపించిందా? ఫోటో చూపించిందా? ఫోటో చూపిస్తుంది. ఫోటో చూపిస్తా వాళ్ళ అమ్మమ్మనే చూపించిందా? వాళ్ళ అమ్మమ్మనే చూపించాడు. ఇక్కడ ఫోటో చూపిస్తుంది. ఫోటో అయినా వాళ్ళ అమ్మమ్మ అంటే అమ్మమ్మ కాదా? లేదా వేరే? అమ్మమ్మ అంతా ఫోటోనా? అమ్మమ్మ అనేది లేదా? ఉంది. 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 అమ్మమ్మ ఫోటో అయినా అమ్మమ్మ కూడా ఉందా? అంతకుముందు ఉంది. ఇప్పుడు ఏముంది? ఫోటో ఉంది. ఎవరు లేరు? అమ్మమ్మ లేకపోయినా కానీ ఫోటో ఉంది. మనం లేకపోయినా మన ఫోటో ఎక్కువ ఉంటుంది, మన ఆత్మ అక్కడ ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ నాన్న టీచర్ అంట. ఆయన చిన్నప్పుడు ఇటు ఉద్యోగం పిల్లలు పుట్టిన తర్వాతే ఇటు ఎక్కడికైనా వెళ్ళాడని మరి రాలేదంట. మరి ఇప్పుడు ఆయన ఉన్నాడో లేదో ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఎవరమ్మా నువ్వు అని మమ్మల్ని అడిగితే నా పేరు అప్రంజమ్మ. మీ ఇంటి పేరు ఏంటమ్మా? ఆ గుజ్జల. మీ నాన్న పేరు ఏంటమ్మా? ఫలానా. ఏడమ్మా మా నాన్న? మా నాన్న లేడు కానీ ఇడుగు, లేడు కానీ ఇడుగు అంటే లేడు కానీ ఇడుగు. అదేంటి? ఫోటో ఉంటుంది. మనం చచ్చిపోయినా మన ఫోటోలు ఉంటున్నాయా ఉండలేదా? ఉంటున్నాయి. చెప్పండి. ఉంటున్నాయి. అంబేద్కర్ చచ్చిపోయారా లేదా? చనిపోయారు. ఫోటోలు లేవా? ఉన్నాయి. జగన్ గారు చచ్చిపోలేదా? చనిపోయారు. ఫోటోలు లేవా? ఉన్నాయి. ఇద్దరు గారు చచ్చిపోలేదా? ఫోటోలు లేదా? ఉంది. రాజకీయ నాయకుల ఫోటోలు ఉన్నాయా లేవా? ఉన్నాయండి. మరి వాళ్ళు ఉన్నారా? లేరు. ఒకప్పుడు ఉన్నారు. చెప్పండి. ఒకప్పుడు ఉన్నారు. ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరు. లేరు. కోడి శివప్రసాద్ గారు ఉన్నారా? లేరు. పుట్టలేదా? పుట్టలేదా? పుట్టారు. ఉండలేదా? మరి మినిస్టర్ చేయలేదా? చేశారు. మరి ఏడి? లేరు. మరి అదేంటి? ఫోటో ఆయనే. ఇది ఆయనే సెంటర్కి ఆయనే. చెప్పు. ఆయన ఫోటోనే. ఆయనే. రూపంతో పుట్టాడు, రూపంతో పెరిగాడు. ఆయన చనిపోయినాడు. చనిపోయినప్పుడు ఆయన రూపాన్ని అక్కడ బొమ్మల ఆయన రూపంలోనే చేశారు. ఏంటి? బొమ్మలు. కానీ మనం పుట్టక ముందు, పుట్టిన తర్వాత ఉన్నామా? పుట్టక ముందు కూడా ఉన్నామా? పుట్టిన తర్వాతనే పుట్టక ముందు కూడా ఉన్నామా? పుట్టినప్పుడే ఉన్నాం. మరి పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నాం. పుట్టక ముందు లేవా? ఉన్నాం. ఎక్కడ ఉన్నావు? మీ అమ్మ కడుపులో ఉన్నావు. ఎంతకాలం ఉన్నావు? 9 మాసాలు ఉన్నావు. ఇప్పుడు కళ్ళు ఉన్నాయా? ముక్కు ఉందా? ఉంది. నోరు ఉందా? ఉంది. కాళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. చేతులు ఉన్నాయా? ఏం చూసావు 9 నెలల్లో?
9 నెలలు ఏం చూసావు? లేవా? ఉన్నాయి. ఉన్నావా? ఉన్నాను. ఎక్కడ ఉన్నావు? కడుపులో ఉన్నాను. కళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. ఏం చూసావు? ఏం చూసానే కానీ పుట్టలేదు కాబట్టి ఇవన్నీ చూడాల. పుట్టలేదు కాబట్టి ఏది చూడాల. మరి ఇవన్నీ ఇప్పుడేంటి? అన్నీ చూస్తాం. పిల్లోడు పుట్టగానే మీరు అడగ చూడండి, పుట్టిన తర్వాత కళ్ళు మూసి ఉంటాడా? కుక్క పిల్లలాగా కళ్ళు తెరుస్తాడా? తెలుస్తాడు. కళ్ళు గుడ్లు తిరిగితే తిరగవా? ఏమనుకుంటున్నాడు? పిల్లోడు పుట్టగానే కళ్ళు తెరిచి అడ్డు చూస్తున్నాడు. ఏమనుకుంటాడు చెప్పగలరా? కానీ చూడలేదా? చూస్తున్నాడు. తల్లిదండ్రులు చూశాడా? చూడలా. మరి ఇప్పుడు చూస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఒక రాత్రే 2 గేదెలు ఈయన్ని అంట ఒక దొడ్లో. ఏంటి? ఎండ్రా ఒక దొడ్లోనే ఒక రాత్రే ఒక ఇంట్లోనే 2 గేదెలు ఈయన్ని. ఇది చూసుకోవాలా. తెల్లారి లేచేసి పడి 2 దూడలు ఉన్నాయి అక్కడ. గేదెలు 2 ఈనేసినాయి, 2 దూడలు ఉన్నాయి. ఒక దూడేమో లేచి తిరుగుతూ ఉంది. ఏంటి? లేచి తిరుగుతుంది. దూడ లేచి తిరుగుతూనే ఉంది. ఇంకో దూడ అప్పుడు చూస్తుంది కానీ లెగట్లా. తిరిగి బొడ్డు కథ ఆరింది. పడుకున్న దానికి, నుంచున్న దానికి, నడిచేదానికి బొడ్డు ఇంకా ఆరలా. ఎవరు ముందు పెట్టారు? బొడ్డు ఆరింది ముందు పెట్టిందా? బొడ్డు పచ్చిగా ఉన్నది ముందు పెట్టిందా? ఆరిందే ముందు పెట్టింది. కాబట్టి పడుకున్నదేమో బొడ్డు ఆరింది, నుంచున్న దానికేమో బొడ్డు ఆరలేదు. కాబట్టి ఎవరు పుట్టినట్టు అర్థమైపోయింది మనకి. పడుకున్నదే ముందు పుట్టినట్టు అర్థమైంది. వాడు తిరిగి గంతులేస్తుంది. ఇది గంతులేదేంటి మరి? ముందు పుట్టింది గంతులేలా, వెనక పుట్టింది గంతులేలా? ముందు పుట్టింది గంతులేయాలి. గంతులేస్తుందా? పడుకుని ఉంది. అదేం చేస్తుంది? గంతులేస్తుంది. సరదాగా గంతులేస్తుంది. మరి ఇదేంటి? పుట్టింది పడుకొని ఉంది. పడుకుంది. ఏమే నువ్వు పుట్టావు కదా, ఇది నడుస్తుంది, నువ్వు పడుకున్నావు ఏంటి అంటే, నేను ఆలోచిస్తానులే అందంట. ఏం ఆడుతున్నావు అంటే, వీళ్ళింటి ముందు బోల్డ్ అంత 1000 ఎకరాలు కనపడుతుంది భూమి, ఇదంతా నేనే దున్నాలని ఆలోచిస్తున్నానులే అందంట. ఏంటి? ఇంత భూమి నేను దున్నాలా? అమ్మో ఎందుకు పుట్టానా ఈ పుట్టగా? ఇదంతా నన్ను నాగలిగడ్డ దున్నుతారా? నేను దున్నగా పుట్టానే. ఏంటి? ఎట్టగా పుట్టాను? దున్నగా పుట్టాను. నీకు ఏం చేయాలి? దున్నపోతుంటే అదంతా నేనే దున్నాలా? అంతా నేనే దున్నాలా అని మర్యాద పెట్టుకుని లెగట్లేదంట. మరి పేదోడ అదంతా చూడలేదా? చూసింది. ఆ భూమి అంతా చూసింది. మరి ఏమనుకుంటుంది? గంతులేసుకు ఇదంతా నేను మేసే మేతే, ఈ ఎకరాల మేత అంతా నేనే మేస్తాను, ఆ వరి పంట అంతా నేనే తింటాను, ఆ గడ్డి అంతా రోజు నేనే తింటాను, అబ్బా నా కడుపు నిండా తినొచ్చు అనుకుంటుంది. ఇది గంతులేస్తా. మరి తిందా? దున్నపోదు. తింటది కానీ మరి దున్నాలి. ఏంటి? దీనికి దున్నే పని ఉందా? లేదు. ఉందా? లేదు. మరి గేదె మెడ మీద ఏమన్నా కాడి పెట్టి ఇదంతా అరిసిపోయి ఉంటుందా? కాయగాసి ఉంటుందా మెడకాయ? అదే దున్నపోతుకి అయితే కాయగాసి ఉండదు. ఎందుకని? దున్ని కాడి దున్ని. కాబట్టి ఈ యొక్క వ్యక్తి మనం పుట్టిన తర్వాత ఇవన్నిటినీ మనం అనుభవిస్తున్నాము. కానీ ఒకటి మనకు తెలుసు, ఏంటది? ఏదో ఒక దినం మనము చనిపోతాం. చనిపోతాం. మీ అమ్మ ఉందా? మీ అమ్మ, మీ నాన్న కొన్ని పెట్టొచ్చా? ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న లేకపోయినా నువ్వు ఉన్నావు. నీ తర్వాత ఎవరు లేరుగా? చెప్పు. అప్పచెల్లుడు ఉన్నారా? అంతే. నీ పిల్లలు లేరు. మరి అది చెప్పు. మీ నాన్న పిల్లల సంగతి నువ్వు చెప్తావేంటి? నీ పిల్లల సంగతి అది 3 ఉన్నారు. మనం ప్రతాపడదు ఒకళ్ళు ముట్టాం కానీ మనం ఎంతమందికి అంటున్నాం అన్నా? అవునా? రాను జనాభా తగ్గుతుందా? ప్రపంచంలో పెరిగిపోతుందా? పెరిగిపోతుంది. మనందరికి అమ్మ నాన్నలు ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా?
వాళ్ళకి అమ్మా నాన్నలు ఉన్నారండి. వాళ్ళకి అమ్మా నాన్నలు వాళ్ళకు ఉన్నారు. వాళ్ళకి అమ్మా నాన్నలు వాళ్ళకు ఉన్నారు. వాళ్ళకి అమ్మా నాన్నలు ఉన్నారు. అరే వాళ్ళకి అమ్మా నాన్నలు ఉన్నారండి. వాళ్ళకి అమ్మా నాన్నలు ఉన్నారండి. ఎంతకెళ్ళి లెక్కెళ్ళి ఉంటామేనా ఉన్నారు. అది వరకు ఉన్నారు. చిన్నప్పుడు అనేవాళ్ళు అది ఇంకెంత ఇప్పుడు మొత్తం బాగా మేము ఇంకెంత దూరం ఈ బజారు దిగి ఆ బజారు దిగి ఆ తిరిగి ఇది దాటి అది దాటి ఇది దాటి ఇంకా వచ్చింది రాదే తిప్పి ఇక్కడ దాకా లాక్కొచ్చాడు మమ్మల్ని. ఇదేనయ్యా గుడి అన్నాడు. ఈ గుడి దగ్గర రావడానికి మేము పడ్డ తెప్పలో మామూలుగా ఎన్ని కాదు అన్ని కాదు సందురమ్మటి గొంతురమ్మటి అటని ఈటని అటని తిప్పి తీసుకొచ్చాడు. గమ్యానికి వచ్చాం. మనం మన తల్లి గర్భంలో భిన్నంగా పడ్డాము కానీ అక్కడే ఉన్నాము. దాంట్లో బయటకు వచ్చామా? బయటకు వచ్చి ఇక్కడే ఉంటాము. ఇక్కడ నుంచి వెళ్తాం. ఆ? వెళ్తాం. ఇంకా ఉందా ప్రయాణం? ఉందండి. తల్లి గర్భంలో 9 మాసాలైనా ప్రయాణం, తర్వాత 90 ఏళ్ళు కూడా ఉందా? 90 ఏళ్ళు కూడా ఉందండి. 90 ఏళ్ళ ప్రయాణం ఇంకా ఉందా? ఇంకా ఉందండి. ఆ 9 మాసాల ప్రయాణం 9 మాసాల ప్రయాణం 90లోకి వెళ్ళాలంటే అది విడిచిపెట్టి ఇక్కడ రావాలా? అక్కడే ఉండి దాన్ని పెడతామా? విడిచిపెట్టి రావాల్సిందండి. దాన్ని వదిలి ఇక్కడ రావాలి కదా. అవునండి. ఇప్పుడు మనం వచ్చామా? తల్లి మీద బయటకు వచ్చామా? అక్కడ లేని విషయాలతో ఇక్కడ ఉందా? అక్కడ నగలు పెట్టుకున్నావా? గొలుసు చేసుకున్నావా? చీర కట్టుకున్నావా? ఇల్లు కట్టుకున్నావా? చెప్పు. ఏమన్నా కొనుక్కున్నావా? ఏమన్నా తిన్నావా? తాగావా? చూసావా? నవ్వావా? బాగుందన్నావా? బాగలేదన్నావా? ఏమీ లేదు. పుట్టిన తర్వాత పుట్టబెట్టి చూస్తున్నా కాబట్టి అమ్మాయి గర్భం ధరించిందమ్మా, నీళ్ళు వేసుకుందమ్మా అంటున్నాం. అందులో భర్త వచ్చాడు. ఏంటి మీ అమ్మ నీళ్ళు పోసుకుంది అమ్మాయి అంటుంది. రోజు స్నానం చేయవా నువ్వు అని అడిగాడంట. ఏంటి నువ్వు రోజు స్నానం చేయవా? ఏంటి మీ అమ్మ ఇయ్యాలో వచ్చి నిన్ను మా అమ్మాయి నీళ్ళు పోసుకుంది అంటుంది ఏంటి? అది ఎందుకు పెట్టారో పేరు నాకు తెలియదు ఎంతగా. ఏంటిరా అమ్మాయి గర్భం ధరిస్తుందంటే పర్వాలా, మన వాళ్ళు ఏమంటారు? నీళ్ళు పోసుకుంది అంటారు ఈ ప్రాంతంలో అంటారా? మరి ఏంటో దాని అర్థం మనం అడుగుదాం. నీకు తెలుసా దాని అర్థం? తెలీదు. కొన్ని మీ అమ్మని అడుగు, ఎవరిని అడుగు, మొత్తం మీద ఏదో చెప్తారు. ఉంటుందా? అర్థం ఉండదా? తప్పకుండా మాట అంటూ ఉందంటే దాని అర్థం అనేది ఉంటుంది. మనం ఇదే పట్టుకున్నాక దాని అర్థం మనకి ఇంకా అర్థం కాలేదు. ఏ మాట? నీళ్ళు వేసుకుంది అమ్మాయి నీళ్ళు వేసుకున్నాను. మనం పిల్లలు పుట్టిన తర్వాత ఏమంటున్నారు? అమ్మాయి కందమ్మా. ఏంటి అమ్మాయి? పెద్ద అమ్మాయి కందే. ఇందాకేమో నీళ్ళు వేసుకుంది, ఇప్పుడేమో కంది. మా పెద్ద అమ్మాయి చచ్చిపోయిందమ్మా, నేను బతుకుండగా చచ్చిపోయిందమ్మా. మా పెద్ద కూతురు నీళ్ళు వేసుకుందంట, కందంట, పుట్టిందంట, మళ్ళీ చచ్చిపోయిందంట. ఈ 3 వార్తలు వింటున్నావా? నీళ్ళు వేసుకుంది, కంది, అలాగే పుట్టింది, పెరిగింది, తర్వాత 3వది చచ్చిపోయింది. 1, 2, 3 ఇంకా ఉన్నాయా? తర్వాత కడుపులో ఉన్నప్పుడు ఇక్కడ వస్తామని తెలుసా నీకు? కడుపులో 2 పిల్లలు పడతారు ఒక్కోసారి. వాళ్ళిద్దరు గుసగుసలు ఆడుకున్నారు కదా కడుపులో. చెప్పు, కడుపులో గుసగుసలు ఆడుకున్నారా? లేదు. ఆడుకున్నారా? మరి 2 పనులు తీసుకున్నారా? నేను ఆడపిల్లనే, నువ్వేంటి నేను మగపిల్లవాడిని అనుకున్నారా? అనుకోలే. తెలుసా ఆడ ఏంటో మగ ఏంటో వాళ్ళకి? తెలీదు. తెలుసా? తెలీదు. ఆడపిల్ల మగపిల్ల కమ్మల పిల్ల పుట్టరా ఒకసారి? పుడతారు. తెలుసా వాళ్ళకి? తెలియదు. ఆడ మగ పుట్టారు కానీ నా సంగతి ఏంటి వాళ్ళకి తెలియదు. అది తెలిసింది తినాలా, తెలియని తినాలా? తెలిసింది తినాలా, తెలియని తినాలా? వాళ్ళు ఏంటో వాళ్ళకే తెలియని తినాలు. పుట్టిన తర్వాత పుట్టక ముందు తెలియని తినాలు, పుట్టిన తర్వాత ఏ దినాలు అయిపోయినాయి? తెలిసిన తినాలి. రై ఇంత నువ్వు ఆడపిల్ల మగపిల్లడు రా. నేను మగపిల్లవాడిని, ఆడపిల్ల అంటావేంటి? అంటారు.
అంటే తెలిసిందా? తెలిసింది. కడుపులో కూడా తెలిసిందా? తెలీదు. పుట్టిందా తెలిసిందా? పుట్టిన తర్వాత తెలిసింది. కడుపులో ఏమైనా చూశాడు ఇవన్నీ? చూడలే. చూస్తున్నాడా? ఇప్పుడు చూస్తున్నాడు. వినమ్మా, ముగిస్తానులే. మర్చిపోయి చాలా మంగళగిరి వెళ్ళి మరి రాత్రి ప్రసంగం చేయాలి అక్కడ. మీరు ఏం మంత్రం పెట్టారు? ఎంతసేపు వాక్యం చెప్తాను అనుకోలేను నేను. మంత్రం పెడుతున్నారు వాళ్ళన్నా. మంత్రం అంటే ప్రార్థన. ఏంటి? ప్రార్థన. ప్రార్థనే మంత్రం. ఉడత ఊపిరి చింతకాయలు రాలు. చిన్న ఉసిరికాయలు అయితే రాలు. చిన్న ఉసిరికాయలు, చింతకాయలు అయితే రాలు. కానీ ప్రార్థనకి ఏదన్నా రాలదు. ఏంటి? ప్రార్థన చేస్తే ఏదైనా రాలద్ది. వర్షం పడమంటే వర్షం పడద్ది, ఆగు అంటే ఆగుద్ది, రామ్మ రా అంటే వస్తుంది. బాగా చదువుకుని బాగా పెద్దోళ్ళు అయిపోయి సీఎం పిఎం అయితే అప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. చదువు అక్కర్లేదా? అక్కర్లేదు. హోదా అక్కర్లేదా? ఒంటి నిండా బంగారం అక్కర్లేదా? అక్కర్లేదు. ఓ పట్టు చీర కట్టుకోవాలా? అది కూడా అక్కర్లే. దేవుడు నీతిమంతుల ప్రార్థన వింటాడు. హో వాటహో ఏంటహో? నీతిమంతుల ప్రార్థన వింటాడు. పాపుల ప్రార్థన వినడు. పాపుల ప్రార్థన వినడు. నీతిమంతుల మొరను దేవుడు ఆలకిస్తాడు. చెప్పాలి. వినపడద్దా? వినపడదా? వింటాడు. పాపులు, నువ్వు పాపిగా ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినపడదు. నువ్వు నీతిమంతురాలుగా ఉండి ప్రార్థన చేస్తే పాచెర కట్టుకున్నా నీ ప్రార్థన వింటాడు. బంగారం వస్తువు కొన్న ఉంగరం, ఉంగరం పొట్లం కట్టేస్తారో న్యూస్ పేపర్లో, లేకపోతే పాలిథిన్ కవర్లు వేసేస్తారో బాక్స్లో పెట్టేస్తాడా? బాక్స్లో పెట్టేస్తారా? బాక్స్ లోపల ఏ గుడ్డ పెడతాడు? మల్లు అని మొక్కు మల్లు గుడ్డ పెడతాడు. ఎర్రగానో పసుపుగా ఉంటుంది. అది ఎట్లంటే ఎట్లుంటుంది? మెత్తగా. మెత్తగా ఇష్టంగా మెత్తగా ఉంటుంది. స్మూత్గా, ప్రశాంతంగా, తృప్తిగా ఉంటుంది. ఇంకా అనాలనిపిస్తుంది. దొరదొచ్చిందని కాదు అనేకొందని అదే చేయాలి. ఇంకా అంటే ఇంకా ఇంకా అంటే ఇంకా ఇంకా అయితే ఇంకా ఇంకా బాగా అవుతే ఇంకా అనిపిస్తుంది. దువ్విని తీసుకుని గోగితే చల్లపేంత గోగితే ఇంకా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఏముంటుంది? దొరదే కానీ గోగితే తృప్తి ఉంటుంది. మరి దొరద అంటారు కానీ గోగుతుంటే మొత్తం ఎంత కమ్మగా ఉంటుంది అంటే ఏదైనా తిను. దేనిలోని కమ్మదనం అంతా, అసలు కమ్మదనం నువ్వు చూడాలనుకుంటే ఇక్కడే. మంచి భోజనం పెడితే ఇష్టమైన భోజనం తిన్నంతసేపు తింటావు, తర్వాత చేయగడుకుంటావు. అవునా? ఇక్కడ దురద పట్టుకుంటే తిన్నంతసేపు తింటావా? అన్నంలాగా పావుగంట తింటావా? మెలకు ఉన్నంతసేపు తింటావా? మెలకు ఉన్నప్పుడు తింటావా? నిద్రపోయేటప్పుడు మానేస్తావా? చెప్పు, మాట్లాడండి. ఇప్పుడు దురద రాలేదా మీకు? దురద కమ్మగా ఉంటుందా ఉండదా? కోడి మాంసం పడుతుందా, దురద పడుతుందా, నాటుకోడి బాగుంటుందా? ఏది బాగుంటుంది? ఎంత మంచి నాటుకోడి అయినా సరే కసేపు తిన్న తర్వాత చాలా అనిపిస్తుంది. ఇదైతే చాలా ఇంకానా? ఇంకా 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 రాత్రులైనా పగులైనా నుంచున్నా, పెద్దోళ్ళు ఉన్నా, మనుషులు ఉన్నా, పులి స్టాప్ ఉందా దానికి? అన్నిటికన్నా ఎక్కువ మనిషిని తృప్తిపరిచేది దొరదా. అది నా అనుభవం చెప్తున్నా. కాదంటే చేయొద్దండి ఎవరన్నా. కాదంటే మరి తినాలంటే పళ్ళతో తింటామా లేదా? పళ్ళు లేకపోతే తింటామా? పళ్ళు లేకపోతే నవ్వుతామా? పళ్ళు ఉండాలా, దంతాలు కూడా. అప్పుడేం చేస్తాం? ఎంతసేపు తింటాం?
మా చెప్తే ఎంత తిన్నా ఎంతసేపు తింటావు కూర్చుంటే అన్నం దగ్గర పావు గంట తింటావు, లేకపోతే అరగంట కూడా తింటావు, ఇప్పుడు అరగంట తింటావు. పళ్ళును దంతాలు ఊడిపోయినాడు ముసలోడు ఎంతసేపు తింటాడు? ఎంతసేపు తింటాడు? చూపిస్తారా ఎక్కడ తింటాడు ముసలాడు? మనోడికి ఏం తాతను పెడితేనో నా పెట్టమని వెళ్ళాడు మనోడు. నేనేం తింటున్నాను? తింటున్నావుగా తాత. తింటున్నాడా? పళ్ళు ఊడిపోయి దవడలు ఆడిస్తున్నాడా? పెదవులు ఆడిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పెదవులు ఆడిస్తున్నావా? పాపుల ప్రార్థన నేను, నీతిమంతుల ప్రార్థన వింటాడు. పళ్ళు ఉండి పళ్ళు ఆడిస్తే నలుగుద్ది. పళ్ళు అంటే బ్రతుకు లేకుండా, నీతి లేకుండా, న్యాయం లేకుండా పాపిగా ఉంటూ ఆత్మీయతను పోగొట్టుకొని మనం ప్రార్థన చేస్తే పాపుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించాడు. సరే, వాడు చూస్తే పెట్టబుద్ధి అంటే, వాడు చూస్తే గిట్టబుద్ధి అవుతుంది. పెట్టబుద్ధి అవుతుంది. నన్ను అట్లా పడేసారు మీరు అందరూ కలిసి ఇక్కడ. నన్ను కాసేపు చూసి వెళ్ళిపోదాం. నేను వస్తే అంటించారు దురద. దురద చాలా అన్ని ప్రపంచంలో అన్నిటిని ఎక్కువ తృప్తి చేసేది దురద అనే మాట వస్తాం అని నేను అంట. మీరు కాదంటారా? ఎవరన్నా అవునంటారా? అవునని చేయతండి. అంతకన్నా ఎక్కువ తృప్తి ఇచ్చేది భక్తి. కదా బురదను కూడా తలదన్నేటువంటిది భక్తి. చెప్పు భక్తి. కొట్టు. నీ ప్రేమ రుచించిన నాడే, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను 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 నేను ఏం చేశాను? మర్చిపోయాను. అవును అవును. దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడినట్లయితే దేవుణ్ణి మర్చిపోలేము. దేవుణ్ణి రాత్రి జాములందు నిన్ను ధ్యానించు అన్నాడు దావీదు రాజు గారు. అన్నాడు, రాత్రి జాములందు కూడా నేను నిన్ను ధ్యానిస్తాను. అది నాకు ఎలా ఉంటుంది? క్రొవ్వు మెదడు. కొవ్వులో ఉన్న రుచి తెలుసా మీకన్నా? కొవ్వు రుచిగా ఉంటుంది అన్నవాళ్ళు చేయతండి. చెప్పండి, కొవ్వు రుచిగా ఉంటుంది అన్నవాళ్ళు. దావీదు మహారాజే చెప్పాడు కొవ్వు రుచిగా ఉంటుందని. మీరేంటి అంత ఎప్పుడు మాంసం తిన రకాలు కదా ఇవన్నీ? మరేంటి? రాత్రి జామలియందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం దేవుని ధ్యానించినప్పుడు అంట కొవ్వు తింటే ఎట్లుంటుందో, మెదడు తింటే ఎట్లుంటుందో అట్లుంటుందంట. నాకు దొరికినట్లుగా ఆగా మీకు ఎవరికన్నా కొవ్వు రుచి తెలుసా? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఇట్లాంటివేంటి? కొవ్వు రుచి తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. సగం అయితే ఏంటి? సరే, మెదడు రుచి నాకు తెలుస్తున్న వాళ్ళు చేయొద్దండి. మెదడు అది కూడా ఇంకా రుచిగా ఉంటుంది అన్నాడు. మా తల్లే అన్నిటికీ మౌనంగా ఉంటాడు. ఒక నాన్ వెజిటేరియన్ నువ్వు, వెజిటేరియన్ నువ్వు. అవును, దావీదు మహారాజు చెప్పిన మాటల్లో కొవ్వు రుచిగా ఉంటుందని, మెదడు రుచిగా ఉంటుందని, దేవునికి సన్నిధి అంతకన్నా రుచిగా ఉంటుంది అని చెప్పాడా లేదా? చెప్పాడు. మీరందరూ ఇల్లు కట్టుకుంటున్నారా? గుడి కట్టారా? యేసు ప్రభు తన శిష్యులైన వారిని తీసుకెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే పేతురు యోహానులని కళ్ళు మూసుకునేటప్పుడేమో తలకాయ 3 ఉన్నారు, కళ్ళు తెరిస్తే 5 ఉన్నారు. ఏంటి? వెళ్ళింది 3, కళ్ళు మూసుకునేది 3, మోహరించేది 3, ప్రార్థన చేసేది 3, కళ్ళు తెరితే 5 కనపడ్డారు. దెయ్యాలు వచ్చేసినాయా?
దేవదూతలు వచ్చారా? మోషే, ఏలియా. ఎవరు వచ్చారు? మోషే, ఏలియా. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు కడుగు ప్రార్థన చేసి కడుగు తెచ్చిపడి వాళ్ళిద్దరు ఉన్నారు. ఎంత పండగ అయిపోయింది! ఎంత పండగ! ఎంత పండగ చెప్పాలి. పారిపోయారా? ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉందామన్నారా? భర్త చచ్చిపోయాడు, యవనత్తురాల పాపం పెళ్ళి 6 నెలలు అయింది. భర్త చచ్చిపోయాడు. ఏడుస్తుంది. ఏడుస్తాం. ఆ ఫోటో చూసుకుంటుంది, ఏడుస్తుంది. ఫోటో చూసుకుంటుంది, ఏడుస్తుంది. ఫోటో చూస్తుంది, ఏడుస్తుంది. ఎట్లా పొడి చూసి ఏడుస్తుంది, పొడుస్తుంది, ఏడుస్తుంది. నిద్రపోయి లేచేపాటికి ఫోటో చూసింది, ఏడుస్తుంటే ఏంటి అన్నాడు. ఇటు వినపడింది శబ్దం. ఇటు చూస్తే వాళ్ళ ఆయన వచ్చేసాడు. బేరం అందా, వెళ్ళి కావులు ఇచ్చుకుందా? ఎవరు వినపడారు? వాళ్ళ ఆయన ఇంకెవడానన్నా, వాళ్ళ ఆయన ఇంకెవడానన్నా, అలాడైనా గుర్తుపట్టిందా? స్వరం కూడా అదేనా? ఏంటి అన్నాడా? మరి ఇల్లు కావులు తీసుకోవాలిగా. బేరమందా? ఫోటో చూస్తున్నా ఎడుతుంది రోజు. ఆడియో వచ్చాడు ఇయ్యాలా. సచ్చినోడు వస్తే దేవుళ్ళకి వస్తాడని తెలుసు, కానీ దేవుళ్ళకి వస్తాడని ఆ సంగతి వాళ్ళకే తెలియదు. మనం చనిపోయినా సరే నీతిమంతులుగా మనం చనిపోయినట్లయితే తిరిగి నువ్వు లేచినప్పుడు దెయ్యంలాగా లెగవో. ఎలా నిలుస్తావు? దేవుడిలాగా లెగుస్తావు. అదే దేవుని విశ్వాసం ఉంచకుండా, భక్తి లేకుండా, అలాగే మన పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో జీవించి పాపంలో చచ్చిపోయామనుకో, ఏమయ్యా వచ్చామంటాడు, డేరమంటదా. మరి మోషే ఏలియాలు వచ్చినప్పుడు వాళ్ళు భయపడ్డారా? భయపడ్డారా? సంతోషించారా? మళ్ళీ మన ఇల్లు మీ ముగ్గురికి 3 ఇల్లు కడతాం, మేము కూడా ఇక్కడ ఉంటాం, మీ పంతన అన్నారు. అవును. చాలామంది చచ్చిపోతే దెయ్యాలు అవుతారంట. మరి మనం ఏమవుతాం? రేయ్, చాలామంది చచ్చిపోతే దెయ్యాలు అవుతారంట, మనం ఏమవుతాం? దెయ్యం ఈ ఊరంతా తిరుగుతుంటే ఊర్లో ఉంటారా జనాలు? వెళ్ళిపోతారా? చచ్చిపోయిన తర్వాత ఏమవుదాము? ఏమైతే మంచిది? దేవుడిగా అయిపోదామా, దెయ్యంగా మారిపోదామా? దేవుని నమ్ముకున్నవారు దేవుడిలాగా ఉంటారు, దెయ్యాన్ని నమ్ముకున్నవారు దెయ్యం అయిపోతారు. దెయ్యం అంటేనేమో పాపం, దేవుడు అంటేనేమో నీతి, దెయ్యం అంటేనేమో అనీతి. అర్థమైంది నీకు? దేవుడు అంటే నీతి, దెయ్యం అంటే అనీతి. మనం నీతిగా జీవిస్తే మనం దేవుడిగా మారిపోతాం. మనం అనీతిలో జీవిస్తే దెయ్యముగా మారిపోతాం. ఇప్పుడు చెప్పు, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎలా అవ్వాలనుకున్నా? చచ్చిపోయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నావు? దేవుడు అవ్వాలనుకుంటున్నావా, దెయ్యం అవ్వాలనుకుంటున్నావా? చెప్పు, నీకు ఏది ఇష్టమైతే అది, నువ్వు ఏది అనుకుంటే అదే అవుతావు. ఏమవ్వాలనుకుంటున్నా? అన్ని రకాల తప్పులు చేస్తున్నావా? అలాంటి తప్పులు చేస్తూ చచ్చిపోయావా? చచ్చిపోయిన తర్వాత నువ్వు దేవుడు అయిపోతావు. ఇప్పుడు బతుకున్నప్పుడు అన్ని మంచి పనులు చేసావనుకో, అప్పుడు అరే అడు చూస్తావు, ఏమైపోతావు? బ్రతుకున్న మంచి పనులు చేస్తే ఏమైపోతావు? నువ్వు దేవత అయిపోతావు. ఇప్పుడు ఏం కావాలో కోరుకో. నీకు ఈ 2 చీరలు తెచ్చాడు మీ ఆయన, ఏది కావాలో తీసుకో, ఇంకోటి ఇచ్చొస్తానన్నాడు. ఏది కోరుకుంటా? దానిలో ఈ ఆడవాళ్ళు అట్లా కోరుకారండి, నిద్రమోహం. ఎట్లా కోరుకుంటారో తెలుసా? ఎట్లా కోరుకుంటారు? ఎట్లా కోరుకుంటారు చెప్పమ్మా, ఇటు చూడండి. ఏం కోరుకుంటారు? ఏది కావాలో తీసుకోవే, నాకు 2 కావాలి. ఇది ఆడవాళ్ళ రకం. 3 తెస్తే 3 నచ్చినాయి అంటది. 4 తెస్తే 4 ఒకటి తీసుకోమంటే ఇది తీసుకుందాం. మరి ఇది నచ్చింది,
ఇది తీసుకుందాం, మరి అది నచ్చింది ఇది చూసాను నచ్చితే ఆడవాళ్ళకి ఆశ. ఇది ఆశపోతాడు వీళ్ళు, అవునా? కాబట్టి దయచేసి మీరు గమనించండి, మనం చనిపోయిన తర్వాత మన దేహం మట్టిలోకి వెళ్ళి సమాధి చేసేస్తారు, కానీ ప్రాణం పొద్దు కానీ అయినా మనం ఉన్నాము. ఏంటి అయినా మనమని ఈ రూపం లేకుండా ఉన్నాము. కరెంటు ఉందా? ఇప్పుడు కరెంటు ఉందా? ఆ ఫ్యాన్లు, ఆ స్విచ్లు, ఆ లైట్లు తీసేయండి. ఇప్పుడు కరెంట్ ఉందా లేదా? చెప్పండి. లైట్లు తీసాం, ఫ్యాన్లు తీసేసాం, స్విచ్లు కూడా తీసేసాం. కరెంట్ ఉందా లేదా? లేదు. సరే ఏళ్ళు పెట్టు. బోర్డు కాదు, మన లైట్లు తీసాము కాబట్టి లైట్ ఎలగల, ఫ్యాన్ తీసామంటే ఫ్యాన్ తిరగట్లా, కానీ మరే పట్టుకుంటానంటావు. లైట్ లేకుండా, ఫ్యాన్ లేకుండా, మోటార్ లేకుండా, ఏది లేకుండా కరెంటు కనబడద్దా? మై కరెంటు కంటికి కనపడద్దా? చేతికి కనపడద్దా? ఎట్ట కనపడుద్ది? చేతికి ఎట్ట కనపడుద్ది? ఎట్ట కనపడుద్ది చెప్పు? షాక్ అంటే ఎట్లా ఉంటుందో చెప్పు. ఏంట్రా ఇంకేంటలేదు, ఏమైనా అయిపోయింది. లైట్ వెలిగింది, అక్కడేమో లైట్ వెలుగుద్ది, ఇక్కడేమో లైట్ ఆరిపోద్ది, అవునా కదా? కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయన నీలో నాలో ఉన్నాడో లేదు ఎలా తెలుస్తుంది? ఆయన నీలో నాలో ఉంటే లైట్ వెలుగుద్ది. నీతి అనేవి లైటు, న్యాయం అనేది, ధర్మం అనేది, సత్యం అనేది, ప్రేమించడం అనేది, క్షమించడం అనేది, ఇవన్నీ లైట్లు వెలుగుతాయి. క్రిస్మస్ పండుగ వచ్చేస్తుంది. ఈ లైట్లైనా డెకరేటివ్ లైట్లు కూడా పెడతారా? డెకరేషన్ పెడతారా? రెండా? చాలా పెడతా. లెక్కేస్తావా? ఓ దండల ఓ దిగేస్తావు. ఇంటి మీద, చర్చి మీద మొత్తం దిగేస్తావు. ఇటు చూసిన రంగుల దండలు, లైట్లే, మందిరం అంతా లైట్లు, పై చుట్టూ అన్ని డిజైన్ లైట్లు పెట్టాం, డెకరేషన్ లైట్లు అని కొన్ని 100 లైట్లు పెట్టాం. అంతా ఏం డెకరేట్ చేశారు క్రిస్మస్, బాబా ఏం పండుగ, ఏం లైట్లు పెట్టారు, ఏం లైటింగ్ రా, ఏమి సీరియల్ లైట్లు పెట్టారురా. అన్ని లైట్లే. కరెంట్ ఉంటే వెలుగుతాయా, లేకుండా వెలుగుతాయా? అన్నీ పెట్టాం కానీ దాంట్లో కరెంట్ లేదనుకోండి, అప్పుడు ఇప్పుడు కరెంట్ ఉండాలా అక్కర్లేదా? దాంట్లోకి లోనకు వచ్చిన విశ్వాసాలు కరెంట్ ఉండాలా అక్కర్లేదా? కరెంట్ లేకపోతే ఆ లైట్లు వెలుగుతుంది, ఈ లైట్లు కరెంట్ ఉంటే ఎట్లా వెలుగుతుంది, కరెంట్ లేకపోతే ఏంటి? కరెంటు ఉంటే మళ్ళీ దేవునాత్మ ఉంటే విలువలు ఏంటి? విలువలు ఉంటాయి. దేవునాత్మలో లేకపోతే ఏముంటాయి? విలువలు ఉంటాయా, పోతాయా? పోతాయి. కాబట్టి సాయంకాల సమయంలో ఈ కొరలుగా ఉంటాయి. ఏంటి ఇది? కళ్ళ ఓ కళ్ళుగుంటా. సరే మీరు భర్తలకి అన్నం పెట్టారు ఎప్పుడన్నా? భర్తలకి అన్నం పెట్టలేదా? ప్లేట్ పెడతావు, అన్నం పెట్టకుండా ముందు ప్లేట్ పెట్టకుండా అన్నం పెట్టేస్తావా? ప్లేట్ తింటాడా ఏంటి? మరి అన్నం పెట్టమని ఏం పెట్టాలి? అన్నం పెట్టు. కూర అన్నప్పుడు కూర అయ్యి, ప్లేట్ ఏంటి మరి? ప్లేట్ పెట్టమన్నాడా ఏంటి? ఇప్పుడు పెట్టా తింటాడా ఏంటి ప్లేటు? ఇప్పుడు ఎండి ప్లేట్ పెట్టాడు అప్పుడైనా తింటాడా? ఏంటి మా అరిట్రాకేసి పోయి అదన్నా తింటాడా? ఇప్పుడు ఇతరాకి తింటాడా? భర్త అన్నం పెట్టాలంటే ప్లేట్ వేస్తావు, ప్లేట్లో అన్నం పెడతావు. అన్నం ఏం పెట్టమని? అన్నం పెట్టమన్నాడా, కూర పెట్టమన్నాడా? అన్నం పెట్టమన్నాడు. ప్లేట్ పెట్టావు, అన్నం పెట్టావు, వెళ్ళిపోయావు. గంట అయిన తర్వాత వచ్చావు, ఏమయ్యా తినలేదు ఇంకా? ఏంటో తినేది? అన్నం పెట్టమంటే అన్నమే పెట్టానుగా. అప్పుడు అంటాడు ఏమని? కూర ఏది?
అన్నం పెట్టండి దాని అర్థం ఏంటి? కూర కూడా పెట్టమనే కదా, అవునా కదా? ఆడవాళ్ళ మాటలకు అర్థాలు ఒకటా వేరా? వేరుగా ఉంటాయి. ఇట్లా ఇప్పుడు ఎంతకీ పర్లోని వెళ్ళాలన్నా కాసేపు మాటలు ఎందామని వచ్చారా మీరు? చెప్పు. పర్లో వెళ్ళాలని ఏం చేయాలి? సందా వేయాలా వద్దా? గుళ్ళో వేయాలా? మరి వేస్తున్నారా? గుళ్ళో సందా వేస్తున్నారా వేయట్లేదా? పండగకి ఇంకొంచెం ఎక్కువ వేస్తారా తక్కువ వేస్తారా? అయ్యగారు ఇంటికి వస్తే సందా ఇస్తారా ఇయ్యరా? నింద కొత్తుంటే మధ్యలో కారాపేసి వాళ్ళు ముగ్గురు చేయాలి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? కూర చెట్లు వేసి అందుకని వచ్చామని. ప్రాణం చేస్తే అర్థం తీయండి అన్నాడు. తీసేయండి, పడుతున్నాడు, డబ్బులు పెడుతున్నాడు. ఏం పెట్టాడు? సందా పెట్టాడు. ఎక్కువ సందా పెడితే మంచిదా దేవుడు, తక్కువ పెడితే మంచిదా? సందా పెడితే మంచిదా, బంగారం పెడితే ఇంకా మంచిదా? సంతోషమా దేవుడికి? చెప్పు. ఇంకా నువ్వు బంగారం పెట్టు, సందాలు పెట్టు, వందలు పెట్టు, వేలు పెట్టు, ఏదైనా పెట్టు, అవి దేవుడికి సందాలు కాదు. నీ హృదయమే ఆయనకు కావాలి. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము. నీ హృదయం నాకు ఇమ్ము. మనం చెప్పుకోకూడదు కానీ కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ కొంతమంది ఉంటారు, భర్త భార్య పిల్లలు ఉంటున్నారు. కానీ భార్య కొంచెం తప్పైన నడకగా ప్రారంభించి ఆ తప్పు నడక నడుస్తూ కూడా భర్తను వదిలేసిందా, భర్తను ఉంచుకుందా? భర్తతో ఉండి కూడా భర్తకి భోజనం పెడుతుంది, అన్నం పెడుతుంది, మంచి వేస్తుంది, బట్ట ఉతుకుతుంది, బండి ఉతుకుతుంది, అన్ని పనులు చేసి పెడుతుంది. భార్య తనతో ఉంటుంది, అన్నీ చేసి పెడుతుంది. ఆ సంగతి తెలిస్తే భర్తకి ఇష్టమేనా? అన్నం తింటాడా? బట్ట ఉతికి కట్టుకుంటాడా? పక్కేసి పడుకోమంటే పడుకుంటాడా? ఏది చెప్పినా వింటాడా? చిరాకు పడతాడా? కోపం తెచ్చుకుంటాడా? చీవట పెడతాడా? చీపు అంటాడా? నువ్వు మనిషిగానే అంటాడా? ఏం తక్కువ చేసింది భర్తను చూడడంలో? ఏం తక్కువ చేసింది? ఏమీ తక్కువ చూడలేదు, కానీ ఎగస్ట్రాలు చూస్తుంది. అక్కడ ఏంటి తక్కువ చూస్తుందా? భర్త బాగానే చూస్తుందా? ఎగస్ట్రాలు చేసేవాళ్ళు తక్కువ చూస్తారా, ఇంకెక్కువ చూస్తారా? ఒక పిల్లడు చదువుకుంటున్నాడు, కానీ నీళ్ళు వేరా, ముసలోళ్ళు లేగలేకపోతున్నాడు, మీ నాన్న నేను లేగలేకపోతున్నా, కానీ నీళ్ళు పోసి పొద్దున్న బడికి వెళ్ళేటప్పుడు వచ్చారు, నీళ్ళు పోసి వెళ్ళరా ఇంట్లోనే, నువ్వైనా నేను చదువుకుంటా, నీళ్ళు పోసేదే అండి, మీరు చావండి అని అంటున్నాడండి. ఎన్ని రోజులు బతికినా నీళ్ళు దాట్లా ముసలోడికి ముసలిదానికి. వాళ్ళే కింద మీద పడుతున్నారు. కొంతకాలం పోయిన తర్వాత బయ్యారికి వెళ్ళి కావిడి పద్ద కొనుక్కొచ్చాడు. ఇంకేంటి పొరలేనరా తాళ్ళు కట్టు, దాన్ని అంటారు చెక్కం కాదు, ఇదే బిందులు పెడతారు కదా. తాళ్ళు కొనుక్కొచ్చాడు, 2 పక్కన కట్టాడు, 2 ఇనప కడలు కొనుక్కొచ్చాడు, ఆ ఉట్టులో పెట్టాడు. అమ్మ నాన్న వేసేపాటికి మొత్తం కుండలు, డేషాలు, తొట్లు మొత్తం ఫుల్ చేశాడు నీళ్ళని. అమ్మ నాయనో, నా కొడుకు ఎంత గొప్పడైపోయాడు, ఇట్లా మారిపోయాడు ఏంటి? అడగకుండా తెల్లరబడి అన్నీ కొనుక్కొచ్చుకుని ఆడే నీళ్ళు పోసాడు. మళ్ళీ సాయంత్రం పోతున్నాడు. రోజు వద్దంటే నీళ్ళు పోతాడు, ఒళ్ళంతా వాకిలంతా బురద అయిపోతుంది. కుర్రాడు మారాడా మారలేదా? ఒక్క కరవ తెమ్మంటే తెచ్చాడా? ఒక బకెట్ నీళ్ళు ధర అంటే తెచ్చాడా? మరి ఇప్పుడేం తెస్తున్నాడు? కింద మీద పోతున్నాడు. వద్దన్నా కొద్దిని మనిషి మారాడా మారలేదా? సంతోషమా కాదా? సెపరేట్ కొట్టాలి అక్కర్లేదా? కొట్టాలి అక్కర్లేదా? అది ఇంతకీ సంగతి ఏంటంటే, ఆడు ఎప్పుడు చదువుకుని నీళ్ళు దానన్నాడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆమె చూడటానికి నువ్వు దగ్గరికి వెళ్తున్నాడు. అది అటు వస్తుంది, ఇటు వస్తున్నాడు. అసలు వ్యవహారం అది. అమ్మా నాన్న ప్రేమించి తెస్తున్నాడా, ఇది అడ్డం పెట్టుకున్నాడా? ఎప్పుడు చోటు చప్పట్లో కొట్టరా, చప్పట్లేదు పడపడ కొట్టి ఇప్పుడు కొట్టు.
తల్లిదండ్రుల మీద ప్రేమ వచ్చింది అనుకున్నారు, కానీ తల్లిదండ్రుల మీద ప్రేమ రాలా. ఆ తప్పుడు ప్రేమ వచ్చి ఇది కవర్ చేసుకోవడానికి కవరింగ్. ఇది ఎంతండి? కవరింగ్. గోల్డ్ కవరింగ్ తెలుసా? కొంతమంది వస్తారు, ప్రాణం చేయండి, అన్నీ నగలే. అమ్మా అసలేనా అంటాను నేను. వాళ్ళకి అర్థమైపోతుంది, కాదయ్యా. ఎంత ఎలా తెలుస్తుందో నాకు అర్థం కాదు వాళ్ళకి. నేనేమన్నాను? అసలు అన్నగా బంగారం కాదు అనలేదు కదా. నేనేమన్నా అసలేనా అనగానే అసలేనా? అరే మనిషిని చూసి అసలంటే చెప్పేస్తున్నారు సమాధానం. మీ మొక్కలను చూసి అసలేనా అంటే మాట్లాడరండి. అసలేనా కవరింగా? అది అసలు కానీ రోల్డ్ కవరింగ్. మరి ఈడి నీళ్ళు తెచ్చిపోతున్నాడు ఎన్నెండ వద్దంటే ఇదేంటి? బంగారం కవరింగా? చెప్పు. అమ్మా నాన్న ప్రేమ, ఆ ప్రేమ కోసం ఇదే. ఆ ప్రేమను కవర్ చేసుకోవడానికి చాలా అంటారేంటి? అమ్మాయి అన్నం పెడితేనే చాలు 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 అంటారు. అన్నీ పైకి చాలా అంటారేంటి? సరే ప్రార్థన చేసుకుందాం. అక్కడ దారి ఇవ్వండి, బయటికి వెళ్ళే వాళ్ళకి కొంచెం దారి ఇవ్వండి. ఇటు కూడా దారి ఉంచండి. కొంచెం కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన అయిపోయిన తర్వాత మరి యువశంకర్ వచ్చాడు మనకి. ఎవరు? దావీదు గారు చిన్న పాట పాడతారు, దాంతో ముగించుకుందాం. ప్రార్థన తర్వాత చిన్న పాట. అబ్బా కళ్ళు మూసుకుంటలేదు వీళ్ళు. ప్రార్థన మోసారు, ప్రార్థన చేయి. అది మూసుకో. అబ్బా పరిశుద్ధుడా గొప్ప దేవా, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఆస్తిగల ప్రాణాన్ని తుత్తుకొచ్చావయ్యా. అయ్యా నీ బిడ్డలు నాయన నిజంగా రావాలని జక్కయ్య అలాగా ఆశపడ్డాడు. ఆ ఆశని చూసి జక్కయ్య త్వరగా దిగు, నేను ఇంట ఉండవచ్చునని చెప్పి ప్రభా జక్కయ్య ఆశ తీర్చిన దైవానికి వందనాలు. మా అందరి ఆశ తీర్చావయ్యా నీకు వందనాలు. ఈరోజు నీ బిడ్డలు మాట్లాడిన ప్రతి మాట మాలో నాలో మనందరిలో నాయన నూరెంతలుగా పదంతలుగా నాయన ఫలించడానికి మీరు సహాయం చేయమని, ఘనత మహిమ మీరే పొందమని యేసు నామమున చేరుకున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ అందరూ 7 గంటలకల్లా ఇక్కడ మళ్ళీ గ్యాదర్ అవ్వండి. ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ. అందరూ మంచిగా రెడీ అయ్యి చక్కగా అందరు ఇక్కడికి రావాలి. అయ్యగారు యొక్క మనవి 7 గంటలకల్లా మళ్ళీ ఉంది. తొందరగా రెడీ అయ్యి వచ్చేసేయండి. అందరికి వందనాలు.